ఈ సృష్టిలో మనుషులందరికీ సమానంగానే బలం ఉంటుంది, తెలివి కూడా ఉంటుంది, బుద్ధి జ్ఞానం ఉంటుంది. అయితే వాటిని ఎవరెంత వాడుతున్నారు అన్న దానిని బట్టే వారి విజయాలు ఆధారపడి ఉంటాయి. జేబులో 100 రూపాయలు అందరికీ ఇస్తే ఎక్కువ ఖర్చు చేసిన వాడు ధనవంతుడిగా కనిపిస్తాడు. 10-20 ఖర్చు చేసిన వాడు లేనివాడుగా ఉంటాడు. ఇదే అసలైన వాస్తవం. ఉన్న తెలివిని బయటకు తీయాలి, సరిగ్గా వాడుకోవాలి. అప్పుడు అందరితో పాటుగా విజయం తలుపు తడుతుంది. ఇక మనుషులు అందరిలోనూ భావోద్వేగాలు దాదాపుగా సమానంగానే ఉంటాయి. కొందరు వాటిని అదిమి పట్టుకుంటారు, లౌక్యంగా ఉంటూ అందులో సౌఖ్యం చూసుకుంటారు. మరికొందరు మాత్రం తొందరగా బయటపడతారు. వాటిని జాగ్రత్తగా డీల్ చేయడంలోనే సక్సెస్ సూత్రం ఉంది అని నిపుణులు అంటూ ఉన్నారు. బేలతనంతో ఉంటే అదే స్పీడ్ బ్రేకర్ గా మారుతుంది అని చెప్తారు. అతిగా స్పందించడం, ఒకే విషయాన్ని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోవడం వంటివి చేయడం వల్ల చాలా మంది వెనుకబడిపోతూ ఉంటారు. దేనికి ఎంత విలువ ఇవ్వాలో, దేనికి ఎంత మెదడులో స్టోరేజ్ చేయాలో తెలుసుకోవడంలోనే జయం ఆధారపడి ఉంటుందని చెప్తారు. చాలా మంది తమ గురించి తాము తక్కువ చేసుకుంటారు, సెల్ఫ్ సింపతి చూపించుకుంటారు. నేను అమాయకుణ్ణి, అనర్హుడిని అనే భావనను బలంగా మెదడులోకి ఎక్కించుకుంటారు. దానివల్లనే అసలు ఇబ్బందులు వస్తున్నాయని అంటారు మానసిక వైద్య నిపుణులు. స్వీయ సానుభూతిని మించిన తప్పిదం వేరొకటి లేదని అంటారు. ఈ విధంగా చేసుకోవడం వల్ల అభివృద్ధిని సాధించలేక ఎక్కడో అగాధంలో పడిపోతారు అని చెప్తారు. సానుభూతి పక్కవారి మీద సమయానుసారం చూపించడంలో మానవత్వం ఉండొచ్చేమో, కానీ తన మీద తానే సానుభూతిని చూపించడం ద్వారా మనిషి తాను దేనికి పనికిరాని వాడిని అని నిర్ధారణకు వచ్చేలా సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నట్లే అని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ భూమి మీద సమస్త జీవరాశులు బతుకు పోరాటం చేస్తూ ఉంటాయి. చిన్న చీమనే తీసుకుంటే అది ఎక్కడో పంచదార రేణువుని మోసుకుని వస్తూ సుదూర ప్రయాణం చేస్తూ ఉంది. ఈ క్రమంలో ఎన్నోసార్లు దాని నుంచి ఆ పంచదార రేణువు పక్కకు పోతుంది. అయినా సరే సరి చేసుకుని దానిని తన గమ్యస్థానానికి చేర్చుకుంటుంది. ఈ క్రమంలో ఎక్కడా కూడా నిరాశ పడదు, చికాకు పడదు. అదే మనిషి అయితే ఒక సమస్య రాగానే నిలువునా నీరవుతాడు, బేల చూపులు చూస్తాడు. ఇంకా మాట్లాడితే అన్ని సమస్యలు తనకే వస్తున్నాయని బావురమంటాడు. కాస్త తల పైకెత్తి చూస్తే అందరూ ఇదే కాకపోయినా ఏదో ఒక సమస్యతో సతమతం అవుతూ ఉంటారు. సమస్య వచ్చిందని బాధపడటం కాదు, దానికి పరిష్కారం వెతకటంలో శ్రద్ధ పెట్టడం లేదని ఆవేదన చెందాలని నిపుణులు అంటూ ఉన్నారు. సమస్యలు, సవాళ్లు ఎక్కువగా వస్తున్నాయంటే నీవు అతి బలవంతుడివి అని కూడా పాజిటివ్ గా అర్థం చేసుకోవాలి. ఒక మాస్టర్ క్లాస్ లో పాఠం చెప్తూ తెలివైన విద్యార్థినే ఎక్కువగా దెబ్బలు కొడతాడు, ఎందుకంటే వాడే రాణిస్తాడు, రాటు తేల్తాడు అని. అదే సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. సమస్యలు వచ్చిన వాడు తాను వాటిని ఎదుర్కొనే సమర్థుడిని అని ఎప్పుడైతే భావిస్తాడో అప్పుడే సగం విజయం సాధించేసినట్లే అంటారు. అందువల్ల అతి ధీమాతో కాదు, కానీ సానుకూల దృక్పథంతో ప్రతి వారు ముందుకు సాగాలి. తాము తెలివైన వాళ్ళమని, మానసికంగా కడు బలవంతులమని ఎప్పటికప్పుడు నమ్ముతూ ముందుకు సాగినప్పుడు మెదడు కూడా అదే నిక్షిప్తం చేసుకుంటుంది. ఆ విధంగా ముందుకు సాగేలా చూస్తుంది.